ఇప్పుడు మీకు థ్యాంక్ యూ సో మచ్. ఇమ్రాన్ గారు రండి, మీరు రాగానే మైక్ ఇద్దామని కుట్ర పన్నాం మేము. అలా మీకు నాకు అదేదో కాకుండా అలా వస్తుంటుంది షాక్. అందరికీ నమస్కారం అండి. ఆ, ఈ సినిమా చాయ్ వాలా ఫస్ట్ టైం ప్రమోద్ చెప్పినప్పుడు ఆ, ఎమ్మటనే ఆ నెరేషన్ అయిపోగానే మా ఫాదర్కి తీసి ఫోన్ చేశానండి నేను. సో నా ఇంటెన్షన్ కూడా ఏంటంటే వన్స్ ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫాదర్కి ఒక్కసారైనా కాల్ చెయ్యాలి అనే టార్గెట్తో డే 1 ఫిక్స్ అయ్యామండి. అండ్ ఆ డ్యూరేషన్ మొత్తంలో మా ప్రొడ్యూసర్ మన వెంకట్ గారు, సో మేము సీన్ అవ్వగానే ఇందులో ఎమోషన్ తక్కువైంది, ఇది తక్కువైంది, సో వాట్స్ ఎవర్ ఒక టీమ్ లాగా ఫస్ట్ డే నుంచి వర్క్ చేసాం అందరం కలిసి. అండ్ శివా బ్రో నెయిల్డ్ ఇట్ లైక్ ఎనీథింగ్. అండ్ రాజ్ సార్ మధ్యలో మీరు వచ్చి సార్ యూ సెడ్ ఆయన ఫిలిం డ్యూరేషన్లోనే మధ్యలోనే వచ్చి హీ సెడ్ ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్ అని చెప్పి. బికాస్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆ మూమెంట్కి. అండ్ కసిరెడ్డి బ్రో వీ ఎంజాయ్డ్ లైక్ ఎనీథింగ్. అండ్ రాజీవ్ సార్ డైలాగ్లో ఏమన్నా కరెక్షన్స్ ఉన్నా కానీ ఇక్కడేదో కూర్చోట్లేదు ఇక్కడేదో చెయ్యాలి అని చెప్పి. సో యాజ్ అ మెంటర్ బాగా యునో హీ కైండ్ ఆఫ్ బ్రాట్ అవుట్ మై టాలెంట్ అనుకోవచ్చు ఈ ఫిలింకి. అండ్ శ్రీనివాస్ సార్ యూ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ అండి. అండ్ కమింగ్ టు ద సాంగ్, ప్రశాంత్ బ్రో యూ ఆర్ లైక్ క్రేజీ, చాలా బాగా చేశారు. అండ్ సురేష్ గారు హీఈస్ లైక్ అ అంటే సూపర్ ఫాస్ట్ లిరిసిస్ట్ అండి. ఇప్పుడు దాకా నేను అంత ఫాస్ట్ లిరిసిస్ట్ని చూడలేదు. సో అండ్ సుప్రియ గారు అండ్ క్రాంతి బ్రో ఆ సెట్లో ఆ పడిన కేయాస్ అంతా క్రాంతి బ్రోకే తెలుసు. సో ఇట్ వాజ్ ఆల్ గుడ్ అండ్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా మంచి లెర్నింగ్ కర్వ్ ఈ ఫిలిం. అండ్ పవన్ కూడా ఆఫ్ ద స్క్రీన్ ఉండి సో పవన్ చేసే పనులన్నీ సో అన్నీ మీరు చూస్తూ ఉన్నారు. సో ఎనీవేస్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ వర్క్స్ అవుట్ వెరీ వెల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ ప్రమోద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్.